నోటికెంతొస్తే అంత మాట్లాడడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పూటకో మాట మాట్లాడడం, సమయం సందర్భం లేకుండా రెచ్చిపోవడం అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేతలకు సర్వసాధారణమైపోయింది. నోటికి పని పెడుతూ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన ట్రంప్ తరహాలోనే ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు కూడా చెలరేగిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం వెంపర్లాడిన ట్రంప్ పార్టీ నేతలు ఇప్పుడు హిందువుల దేవుడే నకిలీ అంటూ అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ విగ్రహం ఏర్పాటుపై ట్రంప్ పార్టీకి చెందిన ఆ నేతకు ఇంత విద్వేషం ఎందుకు? ఇంతకీ ఆయన అన్న వ్యాఖ్యలేంటి? ఆ నేత ఎవరు? టెక్సాస్లో ఆంజనేయ విగ్రహంపై రేగిన వివాదం. నకిలీ దేవుడి విగ్రహం అంటూ రిపబ్లికన్ నేత వ్యాఖ్య. అలెగ్జాండర్ డంకన్ వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్ ల్యాండ్లో 2024లో ఆవిష్కరించిన 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం చుట్టూ మత రాజకీయం రాజుకుంటోంది. 2026లో టెక్సాస్ నుంచి రిపబ్లికన్ సెనేటర్గా బరిలో దిగనున్న డంకన్ మత చిచ్చు రాజేసి ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్గా పిలుస్తోన్న హనుమంతుడి విగ్రహం అమెరికాలోనే ఎత్తైన హిందూ స్మారక చిహ్నాల్లో ఒకటిగా పేరు. టెక్సాస్లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయానికి హనుమంతుడి విగ్రహం ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అయితే ఈ చిహ్నం టెక్సాస్ రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. రిపబ్లికన్ డంకన్ ఎక్స్లో చేసిన పోస్ట్ కలకలం రేపింది. టెక్సాస్లో నకిలీ హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అమెరికా క్రైస్తవ దేశమని, అలాంటి దేశంలో ఇవేం పోకడలు అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా బైబిల్లోని నిర్గమకాండ 23:4 వచనాలను ఉటంకిస్తూ క్రైస్తవులకు వేరే దేవుడు ఉండకూడదన్నాడు. అమెరికాలో ఏ రకమైన విగ్రహాన్ని తయారు చేసుకోకూడదని తెలిపాడు. అమెరికాను స్పష్టంగా క్రైస్తవ దేశంగా అభివర్ణించిన డంకన్ వ్యాఖ్యలు రాజ్యాంగంలోని మత స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే హిందూ అమెరికన్ ఫౌండేషన్ HAF ఈ ప్రకటన తప్పుపట్టింది. డంకన్ కామెంట్స్ను హిందూ వ్యతిరేకిగా రెచ్చగొట్టేవిగా అభివర్ణించింది. డంకన్ కామెంట్స్పై టెక్సాస్లోని రిపబ్లికన్ పార్టీకి HAF అధికారిక ఫిర్యాదు కూడా చేసింది. రిపబ్లికన్ పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన అభ్యర్థిపై చర్య తీసుకుంటారా లేదా అంటూ ప్రశ్నించింది. దీనిపై అనేక మంది నెటిజన్లు సైతం దీనిపై మండిపడ్డారు. అమెరికా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను గుర్తు చేస్తూ ఏ మతానికి ప్రాధాన్యం ఇవ్వడం దేశ ఆత్మకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలోనూ డంకన్ వ్యాఖ్యలపై జనం విరుచుకుపడుతున్నారు. మీరు హిందూ కానంత మాత్రాన అది తప్పు కాదు. యేసు భూమిపై జీవించడానికి దాదాపు 2000 ఏళ్లకు ముందే వేదాలు పుట్టాయి. అవి అసాధారణ గ్రంథాలు. క్రైస్తవ మతంపై స్పష్టమైన ప్రభావాలున్నాయి. కాబట్టి మీ మతాన్ని ప్రభావితం చేసి పురాతన మతాన్ని గౌరవించడం, దాని గురించి తెలుసుకోవడం తెలివైన పని అంటూ జోర్డాన్ క్రౌండర్ అనే ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. చిన్నజీర్ స్వామీజీ ఆలోచనలో రూపుదిద్దుకున్న ఈ 90 అడుగుల హనుమంతుడి విగ్రహం అమెరికాలో 3వ ఎత్తైన ప్రతిమ. ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కరమైతే ఆ దైవీగుణ సమున్నతతో లోకానికి చాటి చెప్పడానికి హనుమంతుడు అవతరించాడు. సీతారాముల కథను సుందరమయం చేసినవాడు హనుమంతుడు. సీతారాములను కలిపిన సేతువు ఆంజనేయుడు. చైతన్య రూపమై, వేద హృదయమై, వేద ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు పవనసుతుడు హ్యూస్టన్ నగరంలో మహావిగ్రహమై భాసిల్లుతున్నాడు. అగ్రరాజ్యం నుంచి సనాతన భారత ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటుతున్నాడు. ఈ కాంస్య విగ్రహం కేవలం ఒక మతపరమైన చిహ్నం మాత్రమే కాదు, భక్తి, బలం, ఐక్యతలకు ప్రతీకలుగా కూడా భావిస్తారు. అమెరికాలోని అనేక మంది హిందువులకు ఈ విగ్రహం తమ సంస్కృతి, గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది తమ అస్తిత్వాన్ని, మతపరమైన స్వేచ్ఛను గౌరవించే ఒక చిహ్నంగా వారు భావిస్తారు. ఈ సంఘటన అమెరికాలో వివిధ వర్గాల విశ్వాసాలకు చెందిన బహిరంగ చిహ్నాలను ఎలా ఆమోదించాలనే అంశంపై చర్చను తిరిగి ప్రారంభించింది. ఈ వివాదం అమెరికన్ సమాజంలో మతపరమైన సహనం, అంగీకారంపై నెలకొన్న సవాళ్లను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విగ్రహం ప్రారంభోత్సవ వేడుకల్లో హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. అలాగే గంగాజలం చల్లారు. వేల మంది భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణల మధ్య హనుమంతుడి మెడలో 72 అడుగుల పొడవైన దండను కూడా వేశారు. ఈ విగ్రహం హనుమంతుని అచంచలమైన స్ఫూర్తికి ప్రతీకగా ఉండడమే కాకుండా అమెరికా సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో కొత్త మైలురాయిని కూడా సూచిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అయితే భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా
ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే చైనాతో సంబంధాలు కొనసాగిస్తోన్న పాకిస్తాన్పై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఈ ద్వంద్వ వైఖరితో తన ముఖ్య భాగస్వాముల్లో ఒకటైన భారత్ను దూరం చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ అమెరికా మధ్య నమ్మకం తగ్గితే హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఇరు దేశాల ప్రాబల్యం తగ్గుతుందని వారు విశ్లేషించారు. ఇటీవల భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ట్రంప్ వైట్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. మరోవైపు ఈ నెలలో పాక్ ప్రధాని షరీఫ్ కూడా అమెరికా పర్యటనకు వెళతారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H-1B వీసాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. 88 లక్షల రుసుము విధించాలనే నిర్ణయంతో ఒక్కసారిగా భారతీయ టెకీలు ఉలిక్కిపడ్డారు. తమ అమెరికన్ డ్రీమ్స్కు ట్రంప్ చెక్ పెట్టాడని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం అమెరికాలోకి ఎంట్రీ లభించదనే భయంతో చాలామంది విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ H-1B వీసాలు కలిగిన ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లొద్దని, అలాగే అమెరికా వెలుపల ఉన్నవారు వెంటనే వచ్చేయాలని చెప్పాయి. అమెరికా రాజ్యాంగం ఆ దేశాన్ని ఏ మతానికి పరిమితం చేయలేదు. పౌరులందరికీ మత స్వేచ్ఛను ప్రసాదించింది. ఏదైనా ఒక మతాన్ని అనుసరించేవారు ఇతరులకు హాని కలిగించకుండా, ఇతర మతాలను అణచివేయకుండా ప్రవర్తిస్తున్నట్లయితే వారి మతం యుఎస్ రాజ్యాంగం ప్రకారం రక్షించబడుతుంది. ఇలాంటి ఉదాహరణలన్నింటితోనూ డంకన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో హిందూ సంఘాలు పెద్ద ఉద్యమమే మొదలుపెట్టాయి. మత స్వేచ్ఛను కాపాడుకోవాలన్న అమెరికా విలువలకే ఇప్పుడు ఈ వివాదం పరీక్షగా మారింది. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.